ఇక కాంగ్రెస్ ఆల్రెడీ పాపం కాంగ్రెస్ పరిస్థితి ఆగమైందంటే ఇంకా కొట్లాట అవుతున్నది. కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఆగమవుతున్నది. శశి థరూర్ గెలిచినటువంటి ఎంపీలు కూడా, శశి థరూర్ వరుసగా 3 సార్లు గెలిచిండు. అక్కడి నుంచి శశి థరూర్ గెలిచినటువంటి కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నది. మోడీ అమెరికాకు పోయేస్తే నరేంద్ర మోడీ దౌత్య విధానము, అమెరికాలో మాట్లాడినటువంటి పరిస్థితులను చూస్తే, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఖచ్చితంగా ఇది భారత్కు మేలు జరుగుతుందని ప్రశంసించారు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్లో ముసలం. శశి థరూర్ అంటే సహజంగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ శశి థరూర్ తెలిసినటువంటి పేరు. ఆయన గతంలో కూడా అనేకమైనటువంటి విషయాల్లో అందరికీ బాగా తెలిసినటువంటి పేరు. కాబట్టి శశి థరూర్ యొక్క వివాదం అంటే ఎవరు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, ఏ ఇండీ కూటమిలో ఉండేటువంటి ములాయం సింగ్ యాదవో లేకపోతే అఖిలేష్ యాదవో, వాళ్ళకు సంబంధించి మమతా బెనర్జీ వాళ్ళందరూ విమర్శించడమో, నిన్నటిదాకా అందులో ఉండి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు విమర్శించడమో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తి నాకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం కాదు, కేవలం ఊరికే పార్టీ కోసమే మాట్లాడడం అంటే నా వల్ల కాదు, దేశం కోసం కూడా మాట్లాడాలి కదా, నేను గెలిచినటువంటి కేరళ రాష్ట్రం కోసం కూడా మాట్లాడాలి కదా, అవి మాట్లాడితే అవి రాజకీయాలని లేదా పార్టీకి వ్యతిరేకమని ఎందుకు అనుకుంటారనేటువంటి మాట, ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే ఉన్నానని, తన సేవలను వినియోగించుకోకూడదని పార్టీ భావిస్తే కనుక తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నటువంటి వచ్చినటువంటి వార్తలను ఖండించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ట్రంప్ను కలవడాన్ని, కేరళలో వామపక్ష ప్రభుత్వ విధానాలను శశి థరూర్ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మలయాళం పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ఆ ప్రశంసలు చేశానని, ఎల్లప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడడం తన వల్ల కాదని, తానెప్పుడూ సంకుచిత రాజకీయ ఆలోచనతో లేనన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ జరుగుతున్న కేరళలో కొత్త ఓటర్లను ఆకర్షించడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు. లేకపోతే మూడోసారి కేరళలో ప్రతిపక్షంలోనే పార్టీ కూర్చోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. కేరళలో పార్టీకి నాయకత్వం లోపించిందనే తన అభిప్రాయాన్ని పార్టీలో ఇతర నేతలు సమర్థిస్తున్నారని, కేరళ సీఎం పదవికి తాను అర్హుడనని పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ కేరళ కాంగ్రెస్లో తననే ముందు వరుసలో నిలిపినట్లు చెప్పారు. అంటే కాంగ్రెస్లో అంతర్గతంగా కేరళ ముఖ్యమంత్రి పదవికి శశి థరూర్ని ఎంపిక చేయడానికి ఇష్టపడలేదా? కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకులని ప్రోత్సహించడంలో వైఫల్యం చెందడం వల్ల ఆ రాష్ట్రాల్లో కొత్త నాయకులు ఎవరూ పుట్టడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేటువంటి శక్తులు లేవు. సరే, ఎవరు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులైనా, ఎవరు కేంద్ర మంత్రులైనా కాంగ్రెస్లో మళ్ళీ అల్టిమేట్గా గాంధీ కుటుంబాన్ని పొగడాల్సిందే, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండాల్సిందే. అది రాహుల్ గాంధీయా, ప్రియాంక వాద్రానా, సోనియా గాంధీయా ఎవరనేది మనకు తెలియదు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరుంటే వాళ్ళను పొగడాల్సిందే. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ ప్రెసిడెంట్ ఉన్నా రాహుల్ గాంధీ చెప్పిందే నడుస్తుంది తప్ప ఇంకొకటి నడవదు. అది స్పష్టం. ఇప్పుడు కేరళలో తనని ముఖ్యమంత్రిగా చేయమని రాహుల్ గాంధీని అడిగారా, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్కు చెప్పారా? హైకమాండ్కు చెప్పినా కూడా కేరళలో పట్టించుకోలేదా? కాబట్టి ఆ కోపాన్నంతా కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? వరుసగా 2 సార్లు అక్కడ వామపక్ష ప్రభుత్వమే వచ్చింది. తిరిగి కాంగ్రెస్ రావాలంటే వామపక్షాలను వ్యతిరేకించాలి. కానీ తన పేరు వచ్చిన తర్వాత అంటే కొత్త ఓటర్లను ఆకర్షిస్తలేరు. కేరళ ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తారు అనేటువంటి అంశంపైన కూడా క్లారిటీ లేకపోవడంతో ముఖ్యమంత్రి ఇవ్వకపోతే తను ఉండడం ఎందుకనేటువంటి బాధలో ఉన్నారేమో శశి థరూర్. మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే వరుసగా ఎన్నికల్లో ఓటమి. పాపం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కొంత మెజారిటీ తగ్గి, సొంత మెజారిటీ తగ్గి, కాంగ్రెస్ 50 స్థానాల నుంచి 90 స్థానాలకు పెరగడంతో దేశంలో అధికారంలోకి వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆ నిర్లక్ష్యము హర్యానాలా, ఢిల్లీలా, మహారాష్ట్రలా వరుసగా ఓటములే వాళ్ళకు వచ్చేసినాయి. మళ్ళీ బీజేపీకి బూస్టప్. అరే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసగా ఇక నరేంద్ర మోడీ మీద ముఖం ఎత్తింది, జనాలు ఎవరు పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారము ఓవైపు కాంగ్రెస్ విహీనమైపోతుంటే ఎన్డీఏ బీజేపీ బలపడుతున్నది. కొత్త శక్తులు చేరుతున్నారు. ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నది. కాంగ్రెస్కి ఏమో అంతర్గతంగా కలహాలు. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది. మమతా బెనర్జీ మేము ఒక్క సీటు కూడా ఇయ్యం, మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి బెంగాల్లో ప్రకటించారు. బీహార్లో అసలు ఎన్డీ కూటమి ప్రారంభించిన నితీషే మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయాడు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాంగ్రెస్కు తెలియనటువంటి పరిస్థితి. బయట పార్టీలు, కూటమిలో పార్టీలు వాళ్ళని విమర్శించారంటే వేరు విషయం. కానీ అంతర్గతంగా ఉండేటువంటి వ్యక్తులే, అంతర్గతంగా ఉండేటువంటి నాయకత్వమే కాంగ్రెస్ను ఇబ్బంది పెడుతుంది.
సో రాహుల్ గాంధీ నాయకత్వం పైన నమ్మకం లేకపోతే, అంటే నాయకుడు బలంగా లేకపోతే కింద ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారనేటువంటి విషయానికి ఇదొక ఉదాహరణ. బలమైనటువంటి నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యం అయినా సరే, అందరూ కలిసి టీమ్గా నిర్ణయాలు తీసుకున్నా సరే, ఒక నాయకుడు బలంగా లేకపోతే పార్టీ వైఫల్యం చెందుతుంది. ఒకవేళ అనుకోని విధంగా ప్రభుత్వంలోకి వచ్చినా, లేకపోతే పొరపాటున ప్రభుత్వంలో ఉన్నా కూడా కొద్ది రోజుల పాటు ప్రభుత్వం ఉంటుంది, కానీ ఆ తర్వాత విచ్ఛిన్నమైపోతుంది. మీకు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఇట్లా బహుముఖ పోటీ వల్ల కాంగ్రెస్ అది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది, కానీ స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల ఏ విధంగా కుప్పకూలుతుందో అర్థం చేసుకోవాలి. ఇక దక్షిణాది రాష్ట్రాలు అనుకున్నటువంటి దగ్గరనే కాంగ్రెస్ బలంగా ఉందనుకుంటే, కర్ణాటకలో, తెలంగాణ 2 రాష్ట్రాలే అధికారంలో ఉంది. తమిళనాడులో తోక పార్టీ 50 సంవత్సరాలుగా తమిళనాడులో లేదు కాంగ్రెస్ పార్టీ. కేరళలో వరుసగా 10 ఏళ్ల నుంచి అధికారంలో లేదు. వచ్చే సంవత్సరం జరిగేటువంటి ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటుందా లేదా తెలియదు. ఇక తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి 3 పథకాలను మేము ఏదైనా గ్యారంటీలు అంటే ఏమైనా ప్రభుత్వ జీతమా, టైం టు టైం రావడానికి ప్రజలు ఓర్చుకోవాలి అని కాంగ్రెస్ చెప్పేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తెలంగాణలో, కర్ణాటకలో ఇచ్చినటువంటి ఉచిత హామీలు వాళ్ళని మెడకు ఉరితాడైపోతుంది కాంగ్రెస్కి, అది జరుగుతుంది. సో శశి తరూర్